అడ్వెంచర్ బైక్ మార్కెట్ ని షేక్ చేయడానికి టీవీఎస్ అయితే ఆటో ఎక్స్పో 2025 లో ఒక కొత్త బైక్ ని లాంచ్ చేస్తుంది. దాని పేరే టీవీఎస్ అపాచీ RTX 300 ADV. దీని లుక్స్ నుంచి స్పెక్స్ వరకు, పవర్ ఫిగర్స్ నుంచి ఫీచర్స్ వరకు ప్రతిదీ అద్భుతంగా ఉంది. ఆల్దో లుక్స్ చూసుకున్నట్టయితే ట్రయంఫ్ టైగర్ 900 నుంచి హెవీలీ ఇన్స్పైర్డ్ గా అనిపించినా కూడా ఒక కన్జ్యూమర్ గా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అంత గుడ్ లుకింగ్ బైక్ ని నాకు ఇస్తున్నారంటే ఐ వుడెంట్ మైండ్. ఈ బైక్ స్పెక్స్ ఏంటి, సస్పెన్షన్ ఎలా వర్క్ చేస్తుంది, బ్రేక్ ఏంటి, ఇంజన్ ఫిగర్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది కొత్త ఛానల్, షో యర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద వీడియో. ఈ బైక్ టీవీఎస్ వాళ్ళ కొత్త RTX D4 ఇంజన్ అయితే పవర్ చేస్తుంది. ఇది ఒక 299.1cc 4 వాల్వ్ DOHC లిక్విడ్ కూల్డ్ ఇంజన్. అండ్ దీని పవర్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే 35 PS పవర్, 28.5 Nm పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ ని రీసెంట్ గానే వాళ్ళు మోటోసూల్ 2024 గోవాలో అయితే లాంచ్ చేశారు. అప్పటి నుంచి యాంటిసిపేషన్ అయితే హై ఉండింది. టీవీఎస్ వాళ్ళు ఈ ఇంజన్ ని బేస్ చేసుకుని ఏ మోటార్ సైకిల్ అయితే లాంచ్ చేస్తారని. ఇప్పుడైతే అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సైకిల్ లాగా, ఒక డ్యూయల్ పర్పస్ మోటార్ సైకిల్ లాగా ఈ అపాచీ RTX 300 ADV అయితే లాంచ్ చేశారు. ఇదే ఇంజన్ ని బేస్ చేసుకుని ఒక కంప్లీట్ ఆఫ్ రోడ్ బేస్డ్ మోటార్ సైకిల్ అండ్ రోడ్ బేస్డ్ మోటార్ సైకిల్ కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. అవి లాంచ్ కాగానే వాటి మీద తప్పకుండా వీడియో చేస్తాను. బైక్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఫేరింగ్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఒక బల్కీ బిగ్ బైక్ ఫీల్ అయితే ఇస్తుంది. అండ్ లైట్ సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ లైట్ అయితే LED లైట్ ఉంది, LED టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. టర్న్ ఇండికేటర్స్ అయితే ఇంతకుముందు టీవీఎస్ బైక్స్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ ట్యాంక్ చూసుకున్నట్టయితే ట్యాంక్ గ్రిప్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక 14 లీటర్ ట్యాంక్. సీటింగ్ పొజిషన్ చూసుకున్నట్టయితే రైడింగ్ ఎర్గనామిక్స్ కూడా క్వైట్ కంఫర్టబుల్ గా ఉండేలాగా ఉన్నాయి. అండ్ చాసిస్ ఈజ్ అ రేస్ స్పెక్ చాసిస్. బ్యాక్ సైడ్ లో చూసుకున్నట్టయితే LED టైల్ లైట్ ఉంది. టర్న్ ఇండికేటర్స్ కూడా LED లోనే ఉన్నాయి. టైర్ హగ్గర్ వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ లో నకల్ గార్డ్స్ కూడా ఉన్నాయి. నా అంచనా ప్రకారం ఇవైతే బైక్ తో పాటు స్టాండర్డ్ గా వస్తున్నాయి. ఎలాంటి యాక్సెసరీస్ లో అడిషనల్ గా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎగ్జాస్ట్ చూసుకున్నట్టయితే ఇది కూడా 300cc ఇంజన్ అయినా కూడా ఇంత పెద్ద ఎగ్జాస్ట్ ఇచ్చారు ఒక బిగ్ బైక్ ఫీల్ ఇవ్వడానికి. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 230 mm ఉంది. రెగ్యులర్ బైక్స్ లో అయితే 160 నుంచి 180 mm దాకా ఉంటుంది. ఇది ఒక ADV బైక్ కాబట్టి దీన్ని ఇంక్రీజ్ చేసి 230 mm అయితే ఇచ్చారు. సీట్ హైట్ చూసుకున్నట్టయితే 825 mm ఉంది. కొంచెం షార్ట్ రైడర్స్ అయితే ఈ బైక్ని ఇనిషియల్గా నడపడానికి కష్టంగా ఉంటుంది. బట్ వన్స్ యూ లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ రైడింగ్ మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది. యాక్సలరేషన్ చూసుకున్నట్టయితే 0 to 60 జస్ట్ 2.8 సెకండ్స్ లో చేస్తుంది. అండ్ 0 to 100 జస్ట్ 6.3 సెకండ్స్ అని క్లెయిమ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ నంబర్ ఫర్ దిస్ బైక్. అడిషనల్ గా దీంట్లో క్విక్ షిఫ్టర్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ లో 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉంది, 180 mm ట్రావెల్. అండ్ బ్యాక్ సైడ్ లో మోనోషాక్ ఉంది, ప్రీలోడ్ అడ్జస్టబుల్. దానికి కూడా 180 mm ట్రావెల్ ఉంది. ఫర్ అన్ ADV బైక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ట్రావెల్. బ్రేక్స్ చూసుకున్నట్టయితే 300 mm రోటోపెటల్ డిస్క్ ఉంది. ఫ్రంట్ సైడ్ లో ABS ఉంది. బ్యాక్ సైడ్ లో చూసుకున్నట్టయితే 240 mm రోటోపెటల్ డిస్క్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ABS మోడ్స్ కూడా ఉంటాయి. అండ్ రియర్ ABS స్విచబుల్ కాదా అనేది ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. టైర్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ లో 19 inch అలాయ్ వీల్ ఉంది. దానికి డ్యూయల్ పర్పస్ టైర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ లో 17 inch వీల్ ఉంది. దానికి కూడా డ్యూయల్ పర్పస్ టైర్ ఉంది. ఇది ఒక కలర్ TFT డిస్ప్లే తో వస్తుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే టీవీఎస్ వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు వాళ్ళ ప్రతి బైక్ లో. టీవీఎస్ రైడర్ తో స్టార్ట్ అయింది, ఇంకా అన్ని బైక్స్ కి పాకుతూనే ఉంది. ప్రైస్ వచ్చేసి 2.4 lakhs to 2.5 lakhs మధ్యలో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అరౌండ్ మార్చ్ ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. కన్క్లూజన్ అయితే మీరు ఒక ADV టూరింగ్ బైక్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ బైక్ లాంచ్ కోసం అయితే వెయిట్ చేయండి. టీవీఎస్ ఆర్ వరల్డ్ క్లాస్ ఇంజనీర్. వాళ్ళది ఇది ఒక ఫస్ట్ ADV బైక్ కాబట్టి వాళ్ళ R&D మొత్తం పెట్టి ఒక మంచి బైక్ తయారు చేస్తారనే నమ్మకం నాకుంది. అండ్ ఈ ADV రేస్ లోకి టీవీఎస్ వాళ్ళు కావాలనే లేట్ గా ఎంటర్ అయ్యారు. వాళ్ళ కాంపిటీషన్ ఏం లాంచ్ చేస్తుందో చూసి దానిలో ఏది ఫ్లాస్ ఉన్నాయో తీసుకొని ఒక పర్ఫెక్ట్ ADV టూరింగ్ బైక్ అయితే లాంచ్ చేశారనేది నా ఆనెస్ట్ బిలీఫ్. వన్స్ అది రోడ్ మీదకి వచ్చాక తెలుస్తుంది టీవీఎస్ వాళ్ళు అయితే ఎంత సక్సీడ్ అయ్యారనేది. దీని డైరెక్ట్ రైవల్స్ చూసుకున్నట్టయితే KTM ADV 250 అండ్ ఇంకొంచెం ప్రైస్ రేంజ్ అటు ఇటుగా చూసుకున్నట్టయితే హిమాలయన్ బైక్ ఒకటి దీనికి డైరెక్ట్ కాంపిటీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్స్లో వదిలేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే.